వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ నుంచి సోలాపూర్ వెళ్ళే దారిలో ఉన్నాం. సోలాపూర్ నుంచి మేమైతే షిరిడి వెళ్తున్నాం. షిరిడికి వెళ్ళే దారిలో ఫస్ట్ తుల్జా భవాని దర్శనం చేసుకున్న తర్వాత షిరిడికి అయితే వెళ్తున్నాం. నాన్ స్టాప్ వెళ్ళాలనుకున్నాం. ఈ షిరిడి దర్శనం తర్వాత మేము ఇక్కడ నుంచి మళ్ళీ నాసిక్ వెళ్తాం. నాసిక్లో త్ర్యంబకేశ్వర దర్శనం చేసుకొని జ్యోతిర్లింగం, అక్కడి నుంచి రిటర్న్ టు హైదరాబాద్. ఈ ఒక్క టూర్లో 3 కవర్ చేయాలని చూస్తున్నాం. చూద్దాం. మేమైతే నాన్ స్టాప్ అయితే వెళ్దామని అనుకుంటాం. వెళ్ళే దారి ఫుల్ వర్షం పడుతుంది. చూద్దాం. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఫోర్ట్, ఇది నల్దుర్గ్ ఫోర్ట్ అంటారు. ఇది సోలాపూర్ దాటిన తర్వాత మనకు రైట్ సైడ్లో అయితే ఉంటుంది. చాలా పెద్ద ఫోర్ట్ ఇది, చాలా బాగుంటుంది. మేము ఒకసారి విజిట్ చేసినాం లాస్ట్ టైము. ఈ కోట చుట్టూ అయితే చుట్టూ నీళ్లు ఉంటాయి. అప్పట్లో కోటపైకి శత్రువులు దాడి చేయకుండా ముసలిళ్ళని అయితే పెంచుతుండేనంట. మనకి ఇది సోలాపూర్ నుంచి తుల్జా భవాని వెళ్ళే దారిలో రైట్ సైడ్లో అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ తుల్జా భవన్కి అయితే చేరుకున్నాము. పార్కింగ్ తీసుకున్నాం. పార్కింగ్ టికెట్ వచ్చి 50 రూపాయలు. ఇక్కడ అయితే గుడికి వెళ్ళే దారి. పార్కింగ్ అయితే మనకు నియర్ బై ఉంది, వాకబుల్ డిస్టెన్స్. పార్కింగ్ చేసినాం. అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం. కనిపిస్తుంది కదా, అదే ముఖద్వారము. కోట లాగుంటుంది. మనం అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. అదండి, వెళ్దాం. ఇది వచ్చేసి తుల్జా భవన్ అమ్మవారు. 51 శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం. చాలా పవర్ఫుల్. ఇక్కడికి రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి చాలామంది భక్తులు అయితే వస్తుంటారు. మనకి వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి మనం కూడా చూసుకుంటూ వెళ్దామని ఆగాము. అదండి, మనకు ముందుగా ఇక్కడ తాంబేలు కనిపిస్తుంది కదా, అందరు ఇక్కడ మొక్కిన తర్వాతనే లోపలికి వెళ్తారు. భక్తులైతే ఇక్కడ ముందుగా చూడండి, ముందు నంది ఉంది కదా, నంది నుంచి వాటర్ ఎప్పుడు పడుతూనే ఉంటాయంట. ఇక్కడ కొందరు స్నానాలు చేసే వాళ్ళు చేస్తారు, కొందరు కాళ్ళు కడుక్కొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. నందికి ముందు ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే శివలింగం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్తారు ముందుకి. చూడండి, నంది కనిపిస్తుంది కదా, ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటాయంట. చాలామంది ముఖం కాలు చేతులు కడుక్కొని ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ముందుకైతే సాగుతారు. చూద్దాం. మనం గుడి లోపలికి ఎంట్రీ అవుతానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక వినాయకుడి గుడి అయితే ఉంటుంది. లోపలికైతే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. చూద్దాం. మనం ముందు ఇక్కడ గుడి దగ్గర చాలామంది అయితే ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్తున్నారు వినాయకుడిని. ఇక్కడ నుంచి మనం కూడా వెళ్దాం. టెంపుల్ అయితే మనకు చాలా పురాతనమైన టెంపుల్. ఇది చాలా పవర్ఫుల్ గాడు. అప్పట్లో ఛత్రపతి శివాజీ రెగ్యులర్గా వచ్చి పూజలు చేస్తుండేనంట.
దర్శనం అయితే అయిపోయింది. లోపలికైతే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి లోపల ఏం చూపించలేకపోయినాం. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో ప్లేసు, ఇది గుడి లోపల దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చినాక ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారు ఛత్రపతి శివాజీ. అమ్మవారు అయితే ఛత్రపతి శివాజీకి తన ఆయుధాన్ని అయితే ఆయనకు బహుమతిగా ఇస్తుంది. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి పూజలు చేసిందంట. మనము గుడి లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇవి విజువల్స్ ఇవి చూడండి. లోపలికైతే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి ఏం చూపించలేకపోయినాం. గుడి లోపల ఇది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు డిస్ప్లే ఇలా కనిపిస్తుంది కదా, లోపల అమ్మవారి విగ్రహం ఇలాగా ఉంటుంది. లైవ్గా అయితే టీవీ ద్వారా అయితే లోపల చూపించగలుగుతున్నాం మేము. చూడండి, ఆ దర్శనం చేసుకుని అయితే మేము బయటకు వచ్చేస్తున్నాము. ఎట్లా అయితే వెళ్ళాము అదే ద్వారం ద్వారా మళ్ళీ బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా షాపింగ్ కావాలంటే, ఏమైనా ప్రసాదాలు ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. చాలా షాప్స్ అయితే ఉంటాయి. చూడండి, తులజాభవన్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మేము షిరిడీకి వెళ్తున్నాము. ఒకప్పుడు షిరిడీ రోడ్ అస్సలు బాగుండకపోవు, ఇప్పుడైతే మొత్తం బైపాస్లు చేసిర్రు, టోల్గేట్ పెట్టారు. చాలా బాగుంది రోడ్డు. వెళ్తున్నాం మేము. షిరిడీలో ఉన్నాం. ఈ టైం కరెక్ట్ హైదరాబాద్ ఉన్నాం. బయలుదేరి మేము నైట్ వచ్చేలోపు లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి దర్శనానికి అయితే వెళ్తున్నాము. గుడి చుట్టుముట్టు అయితే చాలా రూమ్స్ అయితే దొరుకుతాయి, రీజనబుల్నే ఉంటాయి. 1000 రూపీస్ తీసుకున్నారు మాకు. దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చినాం. లోపలికైతే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి ఏం చూపించలేకపోయినాం. బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది ఇక్కడ సాయిబాబా విగ్రహం. మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది కదా లైవ్ షిరిడి బాబా దర్శనం. ఇది లైవ్ నడుస్తుంటుంది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మేమైతే షిరిడిలో అన్నదాన ప్రసాదం తీసుకుందామని వెళ్తున్నాము. డైలీ ఉంటుంది ఇక్కడ అన్నదానము. మేము వెళ్తున్నాము ఇక్కడనే తినేద్దామని.
ఇట్లా గంట ఇట్లా అంటాడు అంతే ఏమేమి కూరలు స్టార్ట్ చేసేటప్పుడు మనం చిన్నది వాయిస్ ఓవర్ ఫస్ట్ టైం షిరిడీలో మేము వాయిస్ ఓవర్లు ఇవ్వాలి అది అన్నీ మంచిది. थोड़ा 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 चपाती अब स्टार्ट చేయనా కూర్చోండి పైన చలో మేమైతే అన్నప్రసాదం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆటో అయితే తీసుకున్నాం. నియర్ బై ఒకటి హెరిటేజ్ విలేజ్ అని ఉంటుంది. ఎప్పుడు వచ్చినా మేము ఏదైతే మిస్ అయిపోయాం. ఈసారి ఖచ్చితంగా ఆ ప్లేస్ చూద్దామని వెళ్తున్నాము. ऑटो ऑटो हाँ भाई साहब किधर जा रहे? हेरिटेज विलेज। हेरिटेज विलेज क्या क्या है देखने का? इधर बाकी भी मंदिर है ना, पंचमुखी गणपति है, ऊपर महाराज है। कैमरा अलाउड है? हाँ? कैमरा अलाउड है? अलाउड है, अलाउड है। ठीक है अलाउड नहीं है तो तुम्हारा नाम बोलता नहीं नहीं अलाउड है ना। మొత్తానికైతే హెరిటేజ్ విలేజ్కి వచ్చినాం. ఇప్పుడు బోర్డు కనిపిస్తుంది కదా 150 ఓల్డ్ షిరిడి మ్యాజిక్ షో అడ్వెంచర్ గేమ్ అంతే. ఎక్స్ట్రా కావాలంటే ట్రైన్ దానికి 50 రూపాయలలో మొత్తం వచ్చింది. టికెట్ అందరి మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవుతూనే మనకు ఒక విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చింది. కళ్ళకు కట్టినట్టు మైన బొమ్మలతో తయారు చేసిన విగ్రహాలు అవుతున్నాయి. చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఖచ్చితంగా షిరిడీకి వస్తే మాత్రం ఈ ప్లేస్ మాత్రం మిస్ కాకండి. మేము లాస్ట్ టైం 2 times వచ్చినప్పుడు మిస్ అయినాం. ఏంటంటే వచ్చే జనరేషన్కి మనం ఈ విధంగా చూపించగలుగుతాం. అంటే అప్పట్లో ఇలా గడిపారు ఇట్లా ఇవన్నీ విధంగా చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా, అప్పట్లో ఫెస్టివల్స్ ఇలా చేసుకునేవాళ్ళు. చూడండి కళ్ళకు కట్టినట్టే ఉన్నాయి బొమ్మలు, న్యాచురల్గా ఉన్నాయి. మైనపు బొమ్మలు ఇవి. ఖచ్చితంగా మనం నెక్స్ట్ జనరేషన్కి అయితే చూపించాలి ఇట్లాంటివి. షిరిడి అప్పట్లో సాయిబాబా గారు గడిపిన ప్రదేశాలు అవన్నీ న్యాచురల్గా చూపించారు. చాలా బాగుంది. హెరిటేజ్ విలేజ్ అయితే చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. చూడండి నిజంగా న్యాచురల్గా ఉన్నట్టే ఉన్నాయి అన్ని బొమ్మలు. అప్పుడప్పుడు ఇటు ఇటు మేము పడుకున్నాం కదా ఇవి అప్పుడప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న క్లిప్ చిన్న చిన్న క్లిప్ అప్పుడప్పుడు ఒక్క నిమిషం. చాలా అప్పట్లో ఇట్లుండే కావచ్చు ఇల్లులు అంటే బాజాబాయి మా
ఇక్కడ సడన్గా చాలా నిజంగా నీళ్ళు వస్తున్నాం. వర్క్ జబర్దస్త్ వీడియో అయితే ఇది. వాళ్ళ బిడ్డ మనం షిరిడిలో దర్శనం అయిపోయిన తర్వాత షిరిడి పక్కనే ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంటుంది, హెరిటేజ్ విలేజ్ అని చెప్పి. దీని టికెట్ కాస్ట్ పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్. చాలా బాగుంది. ఎట్లుందంటే అప్పట్లో షిరిడి సాయిబాబా గడిపిన విలేజ్ అట్మాస్ఫియరు, అప్పటి వాతావరణం అంతా తీసుకొచ్చారు. చాలా బాగుంది. మేము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసినాం. చాలా బాగుంది, నచ్చింది. మీరు ఎవరైనా షిరిడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్లేస్ని విజిట్ చేయండి. హెరిటేజ్ విలేజ్ అని ఉంటుంది. ఎవరి ఆటోలను అడిగినా ఇక్కడ దింపుతారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. షిరిడి నుంచి అయితే బయలుదేరినాం. మేము త్రయంబకేశ్వర్కి అయితే వెళ్తున్నాం. నైట్ ఎంత అవుతుందో తెలియదు. మళ్ళీ రేపు మార్నింగ్ మీకు అప్డేట్ ఇస్తాం. నైట్ వచ్చేలోపు లేట్ అయింది. మేము రూమ్ తీసుకున్నాం. ఇక్కడ 1800 తీసుకున్నారు ఏసీ రూమ్. చాలా బాగుంది. కొత్త హోటల్ ఇది. గుడ్ మార్నింగ్ టు నాసిక్, మహారాష్ట్ర. ప్రజెంట్ మేమైతే నాసిక్లో త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనానికి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మనం గుడి దగ్గర ఉన్నాం. దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి త్రయంబకేశ్వర్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం. మరియు గోదావరి పుట్టింది ఇక్కడే త్రయంబకేశ్వర్లో. అందుకే చాలామంది ఇక్కడికి దర్శనానికి అయితే వస్తారు. ఒకటేసారి 2 దర్శనాలు చేసుకుంటారు, గోదావరి మరియు జ్యోతిర్లింగం. గోదావరి ఇక్కడి నుంచి పారుతూ మన తెలంగాణకు వచ్చి తెలంగాణ మీదకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర నుంచి వెళ్ళి సముద్రంలో అయితే కలుస్తుంది. నేర్చుకోలేదు. ఎప్పుడు ఒకేలాగుంటావా? రిటర్న్లో తీసుకున్నా. త్రయంబకేశ్వర స్వామికి ఎంత? మహారాష్ట్ర స్పెషల్ వడాపావ్. మహారాష్ట్రకు వచ్చి వడాపావ్ తినకపోతే ఎట్లా? ఇది ఇట్లా పెట్టాలి. దీంట్లో పెట్టేసి బాగుంది. వడాపావ్ ఇద్దరే కనిపిస్తున్నారు. కొంచెం
ఇప్పుడు మధ్యలో ఉందా అన్న, మధ్యలో 3 లింగాలు ఉంటాయి. నాగేంద్రాయ త్రిలు సో ఫైనల్గా మనకు దర్శనం అయితే అయిపోయింది. జ్యోతిలింగం త్రయంబకేశ్వర జ్యోతిలింగం దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. నాసిక్లోనే ఉన్న టెంపుల్.